తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో ముఠా తుఫాన్ నేపథ్యంలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ పెట్టిన వైద్య సిబ్బంది. మెడికల్ క్యాంపును పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి సోమశేఖర్, గ్రామ సర్పంచ్ జాన్ విక్టర్ బాబులు. గ్రామంలో కూలిపోయే విధంగా ఉన్న ఎండిపోయిన చెట్లను తొలగించిన పంచాయతీ సిబ్బంది. గ్రామంలో పాడుబడిన ఇళ్లలో ఉన్నవారిని ఖాళీ చేయించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన సర్పంచ్. విపత్తును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అన్న అధికార యంత్రం. స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాం. నేను అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా. మరి పొలాలు ఇవన్నీ కూడా ఈ గాలికి పడుతూ ఉన్నాయి. ప్రధానంగా సంపత్ స్వర్ణ అనే రకం పడిపోవడం వల్ల డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. రైతులందరూ కూడా పొలాల్లో ఉన్న నీళ్ళని బయట కనాల ద్వారా బయటకు తీసేయాలి. ఏదన్నా ఎక్కడన్నా బాగా పడిపోయి ఉంటే దాన్ని నిలబెట్టుకుని కట్టుకోవాలి. ఇంకా అడుగు ఏదన్నా గింజలు పాడైపోతాయంటే మరి 5% ఉప్పు ద్రావణం తయారు చేసుకుని స్ప్రే చేయాలి. అంటే లీటర్ నీళ్ళకి 50 గ్రాములు ఉప్పు వేసి దాన్ని స్ప్రే చేసుకుంటే ఆ గింజలు మొలకెత్తకుండా ఉండి కొద్దిగా రంగు మారినా మరి అది వేరే గ్రేడ్లో మనం అమ్ముకోవచ్చు. ఇదే విధంగా ఈ గ్రామంలో సర్పంచ్ గారు మేమందరం టీమ్గా ఉన్నాం. టీం అంతా కలిసి ఎక్కడన్నా ఇళ్ళు పడిపోయి ఉంటే వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేయించాం. ఒక 2-3 ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేయించాం. అదేవిధంగా పశువులవి కూడా చెట్ల కింద లేకపోతే తోటల్లోనూ వాటిల్లో కట్టకుండా రైతులందరినీ హెచ్చరించాం. ఇదే విధంగా మెడికల్ క్యాంప్ పెట్టి మరి ఇదేదన్నా ఈ తుఫాను వల్ల వర్షాల వల్ల ఏదన్నా ఇబ్బందులు ఉంటే వాళ్ళందరికీ కూడా చేయటం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా చెట్లవి పడిపోతే ఎలక్ట్రిసిటీ అనే ఇబ్బంది కాకుండా టీమ్స్ ఏర్పాటు చేసి కట్టర్సు, ట్రాక్టర్సు, జేసీబీలు అన్నీ సర్పంచ్ గారు గ్రామ పెద్దల సహకారంతో అన్నీ రెడీ చేసాం. ఏ ఇబ్బంది ఏమీ లేదండి. ప్రజెంట్ వర్షం జస్ట్ పడతా ఉంది. ఇంకా దేనికైనా మేము రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రజలందరికీ మరి వాట్సాప్ గ్రూపుల ద్వారా మరియు దండోరా ద్వారా ఆటోకి మైక్ కట్టి ఏమేమి చర్యలు పాటించాలి, మీరు ఇళ్లలో నుంచి బయటకు రాకూడదు, అదేవిధంగా అన్ని సరుకులు మీరు ఇంట్లో పెట్టుకోవాలి, ఏదైనా అల్పంగా ఉన్న ఇళ్లలో ఉండకూడదు, అన్ని జాగ్రత్తలు కూడా ప్రతి ఇంటికి తెలియజేయడం జరిగింది. స్టాఫ్ అందరూ కూడా ప్రతి ఇంటికి తిరిగి ఎక్కడన్నా ఏదన్నా లోటుపాట్లు ఉంటే లేకపోతే ట్రైన్లు ఎక్కడన్నా మూసుకుపోతాయి అన్నీ కూడా అలర్ట్గా ఉండి అన్నీ చేస్తూ ఉన్నారు, ఇబ్బంది లేకుండా. థ్యాంక్ యూ.